చెప్తున్నాను అని మీరు అనుకోకపోతే మీకు ఒక మాట చెప్తాను మేడం. ఏంటి? నేను వస్తుతః ధర్మరాజు లాంటి వాడిని. నన్ను ఎవరెన్ని మాటలన్నా నాకు కోపం రాదు. కానీ నాకు తిండి పెట్టే మనుషుల్ని, ముఖ్యంగా తమరిని తప్పుడు మాటలంటే నేను సహించలేను మేడం. నన్ను గురించి ఏమన్నాడు? వదిలేయండి మేడం, కుక్కలు సవాలక్ష మరుగుతాయి, మనం పట్టించుకోకూడదు. మన నర్సింగ్ హోమ్ దాస్ గారు, ముందు అతనన్న మాట్లాడేట చెప్పండి. ఎదురుపడి నాతో ఏమీ అనలేదు మేడం, ధైర్యం లేక. కానీ ప్రతిరోజు కార్మికుల కార్యక్రమం లాగా 10 మందిని పోగేసుకుని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నట్ట. ఏమని వాగుతున్నట్ట? మాట్లాడే చెప్పండి దాస్ గారు. మరేం లేదు మేడం, అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోపోవటానికి కారణం ఏం చెప్తున్నాడో తెలుసా అండి? ఏమని చెప్తున్నాడు? మీరు పెళ్లి కాకముందే అతనితో అన్ని వ్యవహారాలు ముగించేశారట. ఇలాంటి చపలత్వం ఉన్న మీరు విదేశాల్లో ఇంకెంతమందితో ఇంకెన్ని రకాలుగా తిరిగారోనని. కిరణ్, ఓనర్ గారు రమ్మంటున్నారు. వస్తున్నా పద. సార్ పిలిచారట? నీకో విషయం చెప్పాలి, అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అదేంటి సార్, నాకు సరిగ్గా పంచాయతీ కదనా లేక నా వల్ల ఈ షెట్కి తన ఇబ్బంది కలుగుతుందని? అదేం కాదయ్యా కిరణ్, నిజానికి నువ్వు అందరికంటే సమర్థవంతంగా పనిచేస్తున్నావు. నీలాంటి మనిషి దొరకడమే కష్టం. కాకపోతే నా షెడ్ తీయాల్సిన ప్రమాదం వచ్చింది. అంత ప్రమాదమే వచ్చింది సార్? ఈ షెడ్ ఉన్న స్థలం గోపాలరావు గారి. వారి మంచితనం మీద అతి తక్కువ అద్దిస్తూ ఉంటున్నాను. అర్థమైంది సార్. నన్ను పనిలో నుంచి తీసేయకపోతే మీ షెడ్ ఎక్కడి నుంచి తీసేయాల్సి ఉంటుందని మీకు అక్కడి నుంచి కబురు వచ్చి ఉంటుంది, అంతేనా? నా వల్ల మీకు ఎలాంటి కష్టం నష్టం కలగటం నాకు ఇష్టం లేదు. నన్ను మీరు తీసేసే ముందు నేనే వెళ్ళిపోతాను. సెలవు. అమ్మా జ్యోతి, జీవితంలో తగిలిన ప్రతి దెబ్బను గుర్తు పెట్టుకోకూడదమ్మా, మర్చిపోవాలి. గతం అనేది ఒక మంచుకొండ తల్లి, అది కరిగిపోవాలి. జరిగిందంతా మర్చిపోయి హాయిగా పెళ్లి చేసుకోమ్మా. డాడీ, మీరేం చెప్పినా వింటాను. నా పెళ్లి విషయం తప్ప. అలాగంటే ఎలాగమ్మా? తన బిడ్డ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కళకళ్లాడుతూ కాపరం చేసుకుంటూ ఉంటేనే ఏ కన్న తండ్రికైనా ఆనందం, మనశ్శాంతి. డాడీ ప్లీజ్, మీరైనా నన్ను అర్థం చేసుకోండి. నీకు మనశ్శాంతి చేకూర్చడానికి ముందు నాకు నేను మనశ్శాంతి చేకూర్చుకోవాలి కదా. అందుకే నర్సింగ్ హోమ్ ఓపెన్ చేసి ఆ ప్రజాసేవలో నన్ను నేను మర్చిపోవాలనుకుంటున్నాను. సరేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. ఎన్ని లీటర్స్? 40 liters, ½ liter oil. బిల్లు చిల్లర ఉంచుకో. అలాగే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.